ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి ఈజీగా కట్టవచ్చు. ముందుగా ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేస్తున్నాం. అలానే ఆనియన్ వేస్తాం. ఆనియన్ ఇలా వేగాక ఇప్పుడు క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. అలానే బంగాళదుంప వేసుకుందాం. అలానే బీన్స్, పచ్చి బఠానీ, అలానే ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాం. కొంచెం ఇవి త్వరగా మగ్గాలి అంటే కొంచెం ఉప్పు, కొంచెంగా పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలానే టమోటా కరివేపాకు వేసుకుందాం. ఇలా కలుపుకొని ఇప్పుడు టమోటా మగ్గేంత వరకు మూత పెడదాం. తగినంత కారం వేసుకుందాం. ఇప్పుడు కొంచెంగా ధనియాల పౌడర్ వేసుకుందాం. అలాగే కొన్ని నీళ్ళు. ఇప్పుడు బాగా మగ్గినాయి, కూరగాయలన్నీ మగ్గినాయి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు అన్నాన్ని కలుపుకుందాం. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు అన్నాన్ని కలుపుకుందాం. వేడి వేడి వెజిటేబుల్ రైస్ రెడీ అంటే లంచ్ బాక్స్లోకి ఈజీగా ఉదయం పూట ఏ వడావుడి లేకున్నట్లు చేసుకోవచ్చు. అన్నాన్ని కలిపేటప్పుడు ఉప్పు చూసి వేసుకోండి. సూపర్ ఉంటుంది టేస్ట్.